రాజశేఖర్ గారు చెప్పండి, ఈ పరిణామాలన్నీ మరి మీరు ఎట్లా చూస్తున్నారు? మీ పార్టీ ఆఫీసులన్నీ ప్యాలెస్లట, వాళ్ళ చాలా పేదరికంలో ఉన్నటువంటి మామూలు సాదాసీదా ఇళ్ళట. ఏమిటి లోకేష్ గారి వ్యాఖ్య కానీ, డయేరియా, ఇసుక అక్రమ రవాణా మొదలైపోయిందట, వీటన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్రజల ప్రసాద్ రెడ్డి గారు ముందు నమస్కారాలు సార్. ఇప్పుడు సూపర్ 6 అన్నటువంటి దానికి అర్థమే మార్చేశారు. అంటే ఈ సూపర్ 6 ఈరోజు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి 6లో ఇసుక రవాణా ఉంటుంది, పార్టీ ఆఫీసులు కూల్చివేయటం అనేటువంటి ఉంటుంది, తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. అవి కూడా చూసాం కదా. నిన్న చీరాల్లో ఇప్పుడుపాల్లో ఒక మహిళని మానభంగం చేసి మర్డర్ చేసినట్టు. అలాగే వీళ్ళు ఏదైతే చెప్పారో గతంలో మిస్సింగ్ కేసెస్, మహిళలు మిస్ అవుతున్నారా, ఈ ఆల్రెడీ మిస్సింగ్ కేసెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి. అవి జరుగుతూ ఉన్నాయి. ఆ కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. అంటే మరి అలాగే అక్రమ కేసులు పెట్టడం, ఇసుక రవాణాకి సంబంధించి కూడా మీకు తెలుసు ఎవరు దోపిడీ చేశారో మనం ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే గతంలో 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి ఫైన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు నివాసానికి ఆనాటి ముఖ్యమంత్రి కూతవేటు దూరంలో ఇసుక అడ్డగోలుగా త్రవ్వకాలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. సో దానికి అనుగుణంగానే జరిగింది అక్రమం అనేటువంటిది. ఈ ట్రిబ్యునల్ ఆ రోజు ఫైన్ వేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే సద్వినియోగం చేస్తున్నట్టుగా ఎక్కడ కనపట్ల. ఈ సూపర్ 6 అనేటువంటిది ఈ విధంగా కనపడుతున్నాయి తప్పితే అభివృద్ధిలో కనపట్టలేదు. లేదా వాళ్ళు మరి చేపడతాము అని మరి ప్రజల్ని నమ్మబలికినటువంటి పరిస్థితులు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అనేటువంటిది మరి అది గతంలో జరిగింది, అది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తర్వాత పార్టీ ఆఫీసులు అన్నారు. మీరు ఒకసారి కానీ చూస్తే పార్టీ ఆఫీసులకి దాదాపు 2000 మరి దాదాపు 14లో వచ్చారు, 15 నుంచి 19 లోపల ప్రతి జిల్లాకు కూడా కేటాయింపులు చేసుకుంది. ఒక జీవో జారీ చేసింది. మా పార్టీ ఆఫీసులకి ప్రభుత్వం భూములు ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద వెసులుబాటు కల్పించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. దానికి అనుగుణంగానే దానికి సంబంధించి ఇవి రకరకాల అన్ని జీవోలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో, ఏదైతే మరి అలాట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అన్ని జీవో పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అది అలా ఉంచండి, వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశమే అది. మరి అలాగనుకునే పని అయితే గతంలో కూడా మీరు ఒకసారి కానీ పరిశీలన చేస్తే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం మీరు చూశారు కదా హైదరాబాద్లో, అది ఎలాగొచ్చిందండి? అది కూడా అలాగే తీసుకున్నది. దాన్ని చిన్నగా దాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 33 సంవత్సరాలకి లీజు ఇస్తున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి పార్టీ ఆఫీసులు తీసుకున్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిల్ని దాదాపుగా మరి వాళ్ళు 99 సంవత్సరాలకి వాళ్ళు 99 సంవత్సరాలకు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడో అవసరం లేదు, మన మధ్యలో ఉన్నటువంటి అమరావతి చూస్తే అది 75 కోట్ల విలువ చేసేటువంటి స్థలం. అది దాన్ని కూడా 99 సంవత్సరాలకి లీజుకు తీసుకోవడం జరిగింది. అందులో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. అక్కడ రైతులు కేసులు ఉన్నాయి, లేదా ఇతరత్ర వేరు అంశాల్లో కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ అన్ని అభ్యంతరాలను కూడా పక్కన పడేసి వాళ్ళు మరి నిర్మించినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. అయితే నేనేమంటానంటే ఏదైతే చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణాలని ఈ రోజు వచ్చి మేము తొలగిస్తాము అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఆఫీస్ అన్నా పగలగొట్టిందా, లేదా ఏ పార్టీ ఆఫీస్ అన్నా తొలగించేటువంటి ప్రయత్నం చేసిందా, లేదా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా పనిచేసిందా? ఒక్క ఆఫీసు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఒక్క ఆఫీసు కూడా లేదు. వీళ్ళు కనీసం చివరికి
దళితులకు కేటాయించినటువంటి భూములు కూడా పార్టీ ఆఫీసులు కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే విశాఖపట్నం మరి పెందుర్తి మండలం జరిపోతి వారి పాలలో ఒక దళిత మహిళని ఇల్లు కూల్చివేసి మరి పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి అడ్డం వచ్చిందని కూల్చివేసి అక్కడ పార్టీ ఆఫీసు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి వాళ్ళు కట్టేటువంటి పార్టీ ఆఫీసులు అంటే ఇంక్లూడింగ్ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి పోరంబోకు భూములు కానీ కాలువ భూములు కానీ రైతుల డీ పట్టాలు కానీ ఇలాంటి భూములన్నిటినీ దళితుల భూములన్నిటిని కూడా ఆక్రమించేసుకొని కట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు పార్టీ ఆఫీసులు కూల్చేస్తామంటే అది సబబు కాదు. అధికారంలో మార్పులు చేర్పులు అనేది సహజంగా చూస్తున్నాను. నేను 40 సంవత్సరాల నుంచి ఎన్నో రాజకీయాలు ఎంతో మంది అధికారులు రావడం పోవడం ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఇలాంటి తీరు ఇలాంటి వ్యవస్థ అనేటువంటిది ఉండకూడదు. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని మనం పంపించినట్టు అవుతుంది. అంటే ఇక్కడ అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు వాళ్ళు అనధికారికంగా నుండి అనుమతులు సరిగా తీసుకోకుండా కట్టారని వాళ్ళ మీద మీరు అంటున్నారు. మీరు అట్లాగే కొన్ని భవనాలు ఏముందలే మందే కదా గవర్నమెంట్ అన్నట్టుగా మీరు కట్టారంటున్నారు. అంటే రెండు పార్టీల యంత్రాంగాలు సరైన చర్యలు సరిగా వ్యవహరించలేదా, లేదా ఒకరి మీద ఒకళ్ళు బురదేసుకుంటున్నారా? మరి మీరు ప్రజలందరికీ సంకేతం ఇవ్వాల్సిన వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టుకునేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుని కట్టుకోవాలి కదా, ఏ పార్టీ అయినా కానీ, ఒకవేళ అది నిజమైతే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈరోజు ఏదైతే తాడేపల్లిలో మరి అన్ని విషయాలు అలా పెడితే తాడేపల్లికి సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీసు నిర్మాణం దాదాపుగా పూర్తవుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి, ఎకరాకు 1000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కూడా అంతే. వాళ్ళు ఏదైతే జీవో పెట్టారో ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు జీవో జారీ చేశారో దానికి అనుగుణంగా ఉందో తప్పితే ఒక్కటి కూడా వ్యతిరేకంగా లేనే లేదు. దానికి అనుగుణంగానే కొత్త జీవో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జీవోలు తీసుకొచ్చిందే కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అసలు దానికి సంబంధం లేని విషయం. ఆ జీవోకి సంబంధించి ఆ రోజు వచ్చిన ఏదైతే జీవో ఉందో దానికి ఏదైతే వాళ్ళు అలాట్మెంట్ చేసుకున్నారో దానికి అనుగుణంగానే చేశాను తప్పితే దానికి వ్యతిరేకంగా దాన్ని ఎక్కడ జీవోని డీవియేట్ చేస్తూ కాదుగా వాళ్ళ అక్రమక నిర్మాణాలు మీరేం చేయలేకపోయారు కదా. మీరేం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు చేస్తా మీ మీదే నెపనెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పేపర్లో వేశారు 8 అంతస్తుల బిల్డింగు అన్ని పర్మిషన్ లేకుండానే కట్టేశారు తెలుగుదేశం వాళ్ళని. మరి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తేనేమో అప్పుడు కక్షాన్ని ప్రచారం చేశారు అనుకోండి, అది వేరే విషయం. బట్ అటువంటి వాటిని మీరు ఆ రోజుల్లో ఎక్స్పోజ్ చేయలేకపోయారా అన్నది పాయింట్. కుమ్మినేని గారు, ఇది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని మేము ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేసుకొని వెళ్ళిపోతూ వచ్చారు. ఏది ఏమనంటే ఇప్పుడు మేము అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులను మళ్ళీ పడగొట్టేయాలండి రాబోయే రోజుల్లో. దేనికి సంకేతం ఇది? ఏం చేయాలి? ముందు రోజుల్లో ఏం జరగబోతా ఉంది? ఇది తప్పుడు సంకేతాలు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. తప్పుడు సంకేతాలు ఇవ్వటం వల్ల రాబోయే రోజుల్లో దుష్పరిణామాలకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంటది. కాబట్టి ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతా ఉంది సమాజంలో. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళ ముందు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయండి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి చాలా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. అంత వద్దు, ముందు మనకు కావాల్సింది ప్రత్యేక హోదా అంశం. కేంద్రంలో వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు కేంద్రంలో. మరి వాళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా తేటలేదు? విభజన హామీలు ఎందుకు నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు? పోలవరం దానికి నిధులు తేటలేదు, ఎందుకు తేటలేదు? లేదా వెనుకబడినటువంటి జిల్లాల్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు నిధులు తీసుకురావటం లేదు? మరి పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు చేయవలసినవి. మేము చేసినటువంటి వాళ్ళ కొనసాగింపుగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసేశారు. అవన్నీ వదిలి కేవలం కక్ష సాధింపు చర్యలే పాల్పడుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే నీతులు మాట్లాడుతున్నా, నిజాయితీలు మాట్లాడుతున్నా, నిబద్ధతగా ఉంటానని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఒకవేళ జరుగుతున్నటువంటి పరిణామాలను ఆయన ఖండించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన ఖండించకపోగా మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆయన అసెంబ్లీకి రాలేదు, పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయపడాలా, ఎప్పుడు పారిపోవాలా చూసుకోవాలా. వాళ్ళు కూడా గతాన్ని చూసుకోవాలి. ఒకసారి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి పార్టీని పెట్టి మరి పార్టీని ఒకసారి ఓడిపోయినా కూడా
23 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్న 4 మంత్రులు చేసినా కూడా ఎక్కడా కుంగిపోలేదు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. 16 నెలలు అక్రమంగా జైలు Right. పెట్టిన ఎక్కడ కూడా కుంగిపోలా. ప్రజల మధ్య రైట్, ఓకే అది సరే అనుకోండి సార్, అది చాలా సార్లు మాట్లాడుకున్న అంశమే కదా. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ రాజశేఖర్ గారు ఇప్పుడు చర్వి చరణంగా ఏదో చెప్తా ఉంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, నెలల తరబడి పరిశీలన అంటున్నారు, దాని మీద మీ పార్టీ ఏమన్నా స్పందిస్తుందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లేదా కర్ణాటకలో చూస్తే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పార్టీలు. మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే, ఎందుకు దాన్ని మరుగున పెట్టారు, ఎందుకు ఇంకా ఎంక్వైరీలు లేదా ఇంకా దాన్ని స్టడీ చేయకుండానే మరి పూర్తి వివరాలు లేకుండానే ఎలా దాన్ని మరి సూపర్ 6 లో ఎలా పెట్టగలిగారు, మరి ఎలా ప్రజల్ని నమ్మబలికారు? ఆ నమ్మబలకడం అనేటువంటి దాన్ని సక్సెస్ అయ్యారు. కానీ దాన్ని సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇప్పుడు రన్ చేయాలి కదా, రన్ చేసేటువంటి పరిస్థితి స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు లేనట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలకు కూడా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పెట్టలేదు. మీ ఏరియాలో కూడా డయేరియా సమస్యలు ఉన్నాయా? చెప్తున్నాను సార్. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే సార్, పార్టీ పరంగా 6 నెలల వరకు దేని గురించి కూడా స్పందించకూడదు, మాట్లాడకూడదు, విమర్శలు చేయకూడదు అనేటువంటి దాని మీద మేము అనుకున్నాము. మరి కానీ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే వాళ్ళు ప్రారంభంలోనే ఇలాంటి కార్యక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితమైన పరిస్థితుల్లో కూడా మాట్లాడవలసి వస్తూ ఉంది. తర్వాత వచ్చేసి డయేరియాకు సంబంధించి చూడండి, ఎక్కడన్నా ఒకటారో సంఘటన జరిగితే గతంలో గగ్గోలు పెట్టారు, గందరగోళం సృష్టించారు. మరి ఈ రోజు ఎందుకు దాని గురించి శ్రద్ధ తీసుకోలే? అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో, ఒక మా ఏరియా కాదండి, ఒక జిల్లాల్లో కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లాలు కూడా అక్కడక్కడ వ్యాపిస్తా ఉంది. మరి దాని మీద మరి ఎందుకు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు వెనకాడుతున్నారు? ఎందుకు ముందుకు రావట్లేదు? శ్రద్ధ వహించి